మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్లేదు కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు. మొన్న మా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి 7 ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు. పశ్చిమ నియోజకవర్గంలో చందాలు ఉత్సవాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే మర్యాదగా ఉండదని చెప్పని. నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ చిన్నిగా సమాధానం చెప్పాలి. దీనికి వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యుల్లో ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసీఆర్ చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకుని చోటా నాయకులు పెట్టుకుని ప్రతి షాప్ కి వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని ఏంటండి రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజ్ వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో? ఎన్ని కోట్లు? ఒక్కొక్క స్టాల్ కి 3 లక్షల రూపాయలంటే 10x10 సైజ్ అయితే కనుక వీళ్లు చేసేది వ్యాపారం. అమ్మో ఇప్పటిదాకా మన నాని గారు చెప్పారు, కృష్ణమ్మ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, బూడిద అమ్ముకున్నారు, ఇప్పుడు దుర్గమ్మను కూడా అమ్ముకునే విధంగా ఈ రోజు కేసీఆర్ చిన్ని ప్రవర్తన కనబడుతుంది. నేను కేవలం సభ్యుడిని మాత్రమే చెప్పిన వ్యక్తి ప్రెసిడెంట్ ఆ సంఘానికి. కేసీఆర్ చిన్ని ప్రెసిడెంట్. అబ్బా ఇందాక చెప్పిన బాసుడికి ఎవరైతే ఉన్నాడో వాడు సెక్రటరీ. దీనికి ఈ సంఘం దేన్ని పెట్టారా మీరు? ఏ ప్రభుత్వం చేయకూడదు డబ్బులు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తున్నప్పుడు వర్షానికి కొండ చర్యలు పడిపోతే అప్పటికప్పుడు 70 కోట్లతో గుడి అభివృద్ధి చేస్తారు. ఈ రోజు గుడి అభివృద్ధి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన అమౌంట్ తో ఈ రోజు గుడి అభివృద్ధి జరుగుతుంది. మీరు ₹1 ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టరు. అదేవిధంగా వచ్చిన ఆదాయాన్ని ఏది కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు జేబుల్లోకి వేసుకోవడమే. ఇందాక నాని గారు చెప్పిన ప్రకారం ఏదైతే ఒకే కంచం ఒకే మంచం ఉన్నారో ఈ డబ్బుల్లో వాటా వాళ్ళకు కూడా వెళ్తుందని చెప్పని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. ఇది మాది కాదు, పైకి కూడా పంపాలని చెప్పి చెప్తున్నారట. ఎవరి స్తోమత కొద్దీ వ్యాపారస్తుల్ని మీకు మెంబర్షిప్ కావాలంటే 10 లక్షలు, మీకు స్టాల్ కావాలంటే 3 లక్షలు, మీకు హోటల్ పర్మిషన్ కావాలంటే ₹1,00,00,000, మీకు అది కావాలంటే 50 లక్షలు అని చెప్పని వేలంపాట పెట్టి దుర్గగుడి ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి. ఇది చాలా తప్పు. గతంలో కూడా ఎప్పుడు కూడా దుర్గమ్మ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఎన్నడూ చేయని విధంగా గత 5 సంవత్సరాలు మేము చేసినప్పుడు తెప్పోత్సవం కానివ్వండి, తుమ్మనపల్ల కళాక్షేత్రంలో కానివ్వండి, ఘంటసాలలో కానివ్వండి, ఎక్కడైనా కానీ అమ్మవారి యొక్క ఉత్సవాలు, చక్కటి నాటకాలు, పిల్లలకి భరతనాట్యాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చేసిన వ్యక్తులు మీ అందరం కూడా. ఈ రోజు మీరు సినిమా యాక్టర్లు పెట్టుకుని పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టుకుని పెద్ద పెద్ద స్టాల్స్ అతికిచ్చి కోట్ల రూపాయలు పెట్టి మీడియా కొన్ని మీడియా ఆర్గనైజేషన్లు పెట్టి చేయడం డబ్బులు దోచుకోవడానికి చేస్తున్న కార్యక్రమం ఇది. ఏదో మేము కోర్టులో గెలిచాం కదా, మరి కింద కోర్టులో మరి అదే కోర్టు తప్పట్టింది కదా. వాళ్ళని మట్టి తీయమని చెప్పింది, రాళ్లు తీయమని చెప్పింది. మేం కదా కమిషనర్ చెప్పాడు ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా మీరెందుకు మట్టి తోలేరు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ లో ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా మీరెందుకు మట్టి తోలారు, కంకర తోలారు? తోలనప్పుడే తీయమని చెప్పింది వాళ్ళు. ఇది ఎండోమెంట్ అధికారులు కదా కలెక్టర్ లెటర్ రాసింది. ఇప్పుడు దేవాదాయ శాఖ చట్టానికి కొన్ని చట్టాలుంటాయి. ఏ స్థలం లీజుకి ఇవ్వాలన్నా గానీ, ఏ స్థలం అమ్మాలన్నా గానీ పబ్లిక్ ఆక్షన్ పెట్టాలి. మీరు పబ్లిక్ ఆక్షన్ పెట్టారా? పబ్లిక్ ఆక్షన్ ఎవరు పార్టిసిపేట్ చేశారా? మీరేమో 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక 45 లక్షల రూపాయలు మేము ఇచ్చేసాము గుడికి. ఆ గుడికి వచ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఇచ్చాము. ఈ రోజు ₹1,00,00,000 కూడా ఇచ్చే ఉన్నారు దానికి, ఆ దేవాలయానికి. ఈ రోజు ఆ స్థలాలకి ఈసారి 11 రోజులు జరుగుతున్నాయి. మీరు నవరాత్రులు చేయండి, అమ్మవారి కార్యక్రమాలు చేయండి, ఆధ్యాత్మిక చింతన పెంచండి. అంతే తప్ప ఇక్కడ తీసుకొచ్చి మేము ఎగ్జిబిషన్లు పెడతాము, అక్కడ దేవాదాయ శాఖ భూమిలో మేము పెద్ద పెద్ద రెస్టారెంట్లు కడతాము, ఈ నామ్స్ హిందూ సంఘాలు ఊరుకుంటాయా? ఇన్ని అన్యాయాలు చేస్తూ ప్రశ్నిస్తే మా పేర్నాని గారి మీద గానీ, నా మీద గానీ, అవినాష్ మీద గారి, విష్ణు గారి మీద గానీ వ్యక్తిగతంగా హరణకి వెళ్తున్నారు. మీకు వ్యక్తిగతంగా వెళ్లడమే తప్ప మీలాగా ఈ 15 నెలల్లో మీరు చేసిన దిక్కుమాలిన సంపాదనలు ఏ రోజు కూడా విజయవాడ నగరంలో కనీవిని ఎరగలేదు మేము.